అన్న మీరు నిజంగానే ఎంత చదువుకున్నారు అసలు? ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి నేను వచ్చారు? 6th పాస్ అయిన 7th 2 నెలలు పోయినా పని చేసిన. ఇంక పోలే అంతే ఇక కనీసం 10వ తరగతి కూడా పోలే అన్న. ఏంది నీ మేధస్సు ఎక్కడది? ఇంత 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 సంపద ఎక్కడ సంపాదించినావు నాకు అర్థం ఏమో కావట్లేదు. మా అమ్మ నాయన జీన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను పెరిగిన వాతావరణం కావచ్చు. నాన్నగారు కూడా కళాకారుడేనా? ఆయన కష్టజీవి. కష్టజీవి. మీరు ఎంతమంది అన్న మొత్తం? నేను, తమ్ముడు, 2 అక్కలు. ఓకే. ఇంట్లో నేను 3 నా తర్వాత తమ్ముడు ఉంటాడు. నాకంటే ముందు 2 అక్కలు ఉంటారు. ఇప్పుడు నా కడుపులో 3, 2 బిడ్డలు, 1 కొడుకు. ఓకే. అన్న తను ఏమైనా జాబ్ చేస్తారా మేడం? తమ్ముడు ఇప్పుడు అన్నవారు మీ మిస్సెస్ లేదన్న ఇంట్లోనే హౌస్ వైఫ్? ఓకే. ఇంట్లోనే ఉంటాడు. పిల్లలు చిన్నోళ్ళు కదా, చిన్నవాళ్ళు కదా. ఇంట్లోనే ఉంటాడు. తమ్ముడు సెటిల్ అయిపోయాడు. తమ్ముడు ఇప్పుడు మొన్ననే LLB అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏదో కోర్సు చేస్తాడేమో. ఓకే. ఇక మనం పొద్దులేసి ఏ పంచాయలు చేస్తుంటే ఓకే. మనకడు లాయర్ తప్ప ఉండాలి కదా. ఉండాలి. ఏ లాయర్ వస్తారు తర్వాత? తమ్ముడిని సపోర్ట్ గా పెట్టుకో అంతేగా మరి. కానీ తర్వాత రారు కదా. రారు. వాడు ఇప్పుడు రేపటి నాడు వానికి నచ్చకపోయినా రావాలి. పోనీ నువ్వు ఎవరైనా పెట్టుకుందామన్నా లేకపోతే కమర్షియల్ అంతా అంటే ఇక చెట్టోడు వస్తాడేమో కానీ దీనికి ఇష్టం లేకుండా రావాలి. తోడబుట్టిన తోడే నేను లోపల పోయి ఉంటే నా పిల్లలు రోడ్డు మీద ఉంటే చూస్తాడా? తమ్ముడుగా ఆయన బాధ్యత. నీలాంటి అన్నలు చూసి ఏమేమి అన్నలు తీసుకురావని ఆ మాట కన్నా తీసుకురా తప్పదు కదా. అందులో భాగంగా చదివేసాడు. ఓకే. ఓకే. కానీ నిజంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి 6 గ్యారెంటీలు అంటుంది. అంత ముందు ప్రభుత్వమే అప్పుడు ఊబిలోకి నెట్టిందని వీళ్ళే ఎలిగేషన్ చేసి అధికారంలోకి వచ్చారు. అవునా? సో కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం బీరేజ్ కూడా చేసుకుంటే ఈయనకంటే ఆయన బెటర్ అనే పొజిషన్కి వచ్చేసారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. జనం అనుకుంటున్నారు, సరే జనం చూసి మనం కూడా అదే అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే ఈయన మరి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇప్పుడు హైడ్రా అని, మూసీ రివర్ అని, రకరకాల ఇప్పుడు కొలగనని రకరకాల ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. అవును. ఏంటన్న వాటి మీద మీ అభిప్రాయం? అంటే నేను ముఖ్యంగా ఒకటి ఏం చెప్తాను, 6 గ్యారెంటీలు అనేది వాళ్ళ అధికారంలో రావడం కోసం వాడుకున్నటువంటి ఒక మంత్రం. అంతే, సింపుల్. అదేం గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అధికారంలో రావడం కోసం 6 గ్యారెంటీలు అనేది ఒక మంత్రం అంతే. తూతుంబరగాలు వేసేటువంటి మంత్రంలో భాగంగా అదొక మంత్రం. ఆ మంత్రం ప్రజలు నమ్ముతారు కాబట్టి, ఎవరేసిన ఆ మంత్రానికి ముగ్ధులైతారు కాబట్టి నమ్మిర్రు, మోసపోయారు. రెండోటి హైడ్రా అనేది పెద్ద డ్రామా. క్లియర్ గా డ్రామాయేనా? డ్రామానే అన్న. నేను ఎందుకు డ్రామా? అందులో అంటే హైదరాబాద్ కి ఏదో మంచి జరుగుద్దనో, లేదా ఉన్నటువంటి ప్రజలకు మంచి జరుగుద్దనో, అక్రమంగా కట్టిన కట్టడాలను కానీ, లేదంటే చెరువులు ఆక్రమించిన చెరువులు కానీ మళ్ళీ వెలికి తీసే కార్యక్రమం ఏమనిపించట్లేదు. అంటే నేనేమంటున్నా అంటే, నేను డ్రామా అని ఎందుకు అంటున్నంటే నేను చిన్న క్లారిటీ ఇస్తా. ఓకే. గతంలో 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 10 సంవత్సరాలు BRS ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో కావచ్చు, ఆ 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు జరగబోతున్నటువంటి 5 ఏళ్ళు కావచ్చు, 2 ప్రభుత్వాల ప్రమేయం ఉన్నది. ఏంటి? అక్రమంగా నిర్మాణం చేసినటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించి 2 ప్రభుత్వాల తప్పులు అయితే ఉన్నాయి. ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చిన అక్రమం అంటే మీ తప్పులు అన్నట్టే కదా అర్థం. పర్మిషన్లు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వాలే, పర్మిషన్లు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి మీ అధికారాలే అక్రమంగా పర్మిషన్ తీసుకొని అక్రమంగా నిర్మాణం చేసినటువంటి బిల్డర్ ఉన్నాడు. కానీ అక్రమంగా కొనుగోలు చేసినటువంటి ప్రజలు ఉన్నారా? మరి ఇప్పుడు మీరు ఎవరు నాగం చేస్తున్నట్టు? బిల్డర్ కి ఏమైతుంది? బిల్డర్ ఆల్రెడీ పైసలు తీసుకుండు, సేఫ్ జోన్ లో ఉన్నాడు. సంతకం పెట్టినందుకు నువ్వు తీసుకున్నావు, నువ్వు సేఫ్ జోన్ లోనే ఉన్నావు. ప్రభుత్వంలో నువ్వు ఇంత మెక్కినావు, నువ్వు పక్కకు బాగానే ఉన్నావు, నువ్వు ప్రభుత్వమే, నువ్వు నీకేమైతుంది? నువ్వు మెక్కినావు బాగానే ఉన్నావు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తున్నాడు, గట్టిగా ఖరాబ్ అయింది వాడు అమాయకంగా నా పిల్లలు రేపటి జీవితం అన్న బాగుండాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రభుత్వ ముద్ర ఉన్నది కదా అని చెప్పి కొనుక్కున్నటువంటి ప్రజలే కదన్న. మీరు ఒకవేళ హైడ్రా అని డ్రామా కాదు, ఇది ఒరిజినలే, ఇది జరగవలసింది, అక్రమంగా నిర్మాణమే కాదంటలేము. కానీ ఆ అక్రమ నిర్మాణం చేసింది ప్రభుత్వాలే, పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వాలే. అది నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నా బిల్డర్ కూడా అక్రమంగా నిర్మాణం చేసింది. కానీ ప్రజలు అక్రమంగా కొనుగోలు చేయలేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు పసిగట్టి ఏ ప్రజలైతే అక్కడ ఉన్నారో వాళ్లకు సెక్యూర్ కల్పించిన తర్వాత దాన్ని కూల్చివేయాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎట్లా కూలగొడతారన్నా? ఎంత దుర్మార్గం అన్న. రోడ్ల మీద పడి ఏడ్చారన్న. ఎంత దుర్మార్గం! అబ్బా 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 అబ్బా. నిలబడినీడ లేకపోతే నువ్వు ఇప్పుడు బస్ స్టాండ్ లో పోయి నిలబడు. సింపుల్ ముచ్చట చెప్తాను. బస్ స్టాండ్ లో పోయి నిలబడు. 9:30కి నీ ఎగ్జామ్. 9:30కి నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా.
9:30కి ఎగ్జామ్, 9 గంటలకు బస్సు వస్తుంది, ఆ అర్ధ గంటలో ఈ బస్సు నేను కాలేజ్ ముంగల దింపుతుంది. ఆ రోజు అర్ధ గంట లేట్ వచ్చింది, ఏంది నీ పరిస్థితి? ఆ ఎగ్జామ్ రాయకపోతే ఏం చచ్చిపోవు, కానీ నీ జీవితం అంతా గుర్తొస్తుంది ఆ అర్ధ గంటల. అదే అర్ధ గంటల, అది టైంకు రాలేదు కాబట్టి, ఆ బస్సు నువ్వు ఎక్కలే కాబట్టి. కానీ నువ్వు రోజు పోయి నిద్రపోయే ఇల్లు నీ కళ్ళ ముంగల నీకు తెలియకుండానే కూలగొడుతుంటే, నీ ఇంకోటి అది నీ ఇల్లు కూడా కాదు, మన సెంటిమెంట్, అది నీ ఆశల నిలయం. అదే అదే సెంటిమెంట్. దాంట్లో నీకు ఎన్నో ప్రేమలు ఉంటాయి, దాంట్లో నీకు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. ఇల్లు అంటేనే ఒక ఎమోషన్ అన్న. ఇల్లు అంటే ఏంది? అనేకమైనటువంటి దుఃఖాలు ఉంటాయి, అనేకమైనటువంటి ప్రేమలు ఉంటాయి, అనేకమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి, అనేకమైన అప్పులు కూడా ఉంటాయి దాని మీద. అప్పులు చేసే కొన్నారు, తప్పులు చేసి అయితే ఏం కొనలేదు. ఎగ్జాక్ట్లీ. తప్పులు చేసి కొనలేదు, అప్పులు చేసే కొన్నారు, అక్రమంగా కొనలేదు. కాబట్టి వాళ్ళకు భద్రత కల్పించిన తర్వాత అది కులగొడితే అది న్యాయబద్ధం అనుకోవచ్చు. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కులగొట్టడం అనేది హైడ్రా డ్రామానే అంట. రెండోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం కిందున్న వాళ్ళంతా పావులు, ఇక వాళ్ళని అని కూడా వేస్ట్, వాళ్ళు సచిన పావులు. రేవంత్ రెడ్డి అనేట ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మనగాడు అనిపిస్తుందా? అనిపించడు ఏంటంటే, అది నిజం కదా, అనిపించడు కాదు, కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది కదా నాకంటే పరిస్థితులను చూస్తుంటే. అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు నేను ఒకటి అన్నా, ఇప్పుడు హైడ్రా నువ్వు ఇచ్చిన పథకాలను వదిలేసి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు హైడ్రా వల్ల ఎంత నష్టం తెలుసా అన్న? రేపటి కాలానికి బాగుండొచ్చు, కానీ ఇప్పుడు రేపు పుచ్చటోని వదిలిపెట్టి పుట్టినోని చంపుతా అంటే ఎట్లానా? పుచ్చటోని బతుకు తర్వాత